పార్లమెంట్ నిధులతో అద్భుతాలు సృష్టించవచ్చు. మార్నింగ్ వాక్ లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు ఎకో పార్క్ నందు నిరంజన్ రెడ్డితో కలిసి ప్రవీణ్ కుమార్ మార్నింగ్ వాక్ చేశారు. వాకర్స్ ను కలుసుకుని మద్దతు కోరారు. వ్యాయామం చేస్తూ సిటిల్ ఆడి ప్రజలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపారని, హరిత విప్లవం సాధించిన మరో స్వామినాథన్ అని కొనియాడారు. గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు సమర్థత లేక కేంద్ర నిధులు ఉపయోగంలోకి తీసుకురాలేదని అన్నారు. ప్రభుత్వ సర్వీస్ నందు ఉన్న అనుభవంతో అన్ని విభాగాలలో నిధులు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ హబ్ గా మార్చి ప్రాజెక్టులు సాధించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని అన్నారు. డ్రాప్ అవుట్ విద్యార్థుల జీవితాల్లో నిధులు తెచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపుతామని అన్నారు. కేంద్రములో నిధులు సమర్థత లేక మురిగిపోతున్నాయని వాటిని ఉపయోగించుకుని పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. గెలుస్తున్నాం పక్క. ఆ గెలుపులో మీరు భాగస్వాములు కావాలి. 1000% వేయాలి. మేము కంఫర్టబుల్. మీరు కొంచెం ఒక చేస్తే మనం మెజార్టీ ఇంత హైలీ క్వాలిఫైడ్ పర్సన్ నాగరికర్నూలు పార్లమెంట్ ఇప్పటిదాకా పోటీ చేయలే. కాబట్టి ఈ అవకాశం జారవించుకోవచ్చు. Very popular, but very generous and very helping person. Very active. కూర్చున్న కాళ్ళే మొత్తం జనాల్ని మొత్తం వెరీ గుడ్ పర్సన్. గెలుస్తున్నాం పక్క. ఆ గెలుపులో మీరు భాగస్వాములు కావాలి. 1000% వేయాలి. మేము కంఫర్టబుల్. మీరు కొంచెం ఒక చేస్తే మనం మెజార్టీ ఇంత హైలీ క్వాలిఫైడ్ పర్సన్ నాగరికర్నూలు వాళ్ళకి తెలియదు. అతి తక్కువ ఖర్చుతోనే ఇక్కడ ఉండే ఈ 25 లక్షల మంది ప్రజల జీవితాలను కంటిన్యూస్గా మానిటర్ చేసే వ్యవస్థ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను గురుకుల పాఠశాలలో 24 గంటలు 365 రోజులు విద్యార్థులు ఇళ్లకు పోయిన హాలిడేస్లో వాళ్ళందరి ఆరోగ్యాన్ని మానిటర్ చేసే ఒక చక్కటి వ్యవస్థను, లో కాస్ట్ వ్యవస్థని సృష్టించాను. అదే ఈ ప్రాంత ప్రజలకు కూడా చేసి ప్రతి ఒక్కరి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ప్రతి ఒక్కరు ఎన్ని సంవత్సరాలు బతకాలంటారు, కనీసం అంటే 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికే విధంగా చేసే ఒక అద్భుతమైన కాస్ట్ లేని ప్లాన్ నా దగ్గర ఉంది. అది కూడా నేను తప్పకుండా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేసిన తర్వాత తప్పకుండా మరి ఇక్కడ ఉన్న సీనియర్ రాజకీయ నాయకుల మార్గదర్శనంలో చేస్తాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, బట్ గ్రౌండ్లోకి దిగితే ఇంకా చాలా తెలుస్తాయి. బట్ ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆదరించాలని చెప్పి తప్పకుండా నన్ను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పంపించాలని చెప్పి కోరుకుంటున్నాను.